యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే చికెన్ బిర్యానీ అండి. సో రెసిపీ ఎలా చేశాను అనేది చూసేద్దాం రండి. ఇక్కడ చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి 2 లెగ్ పీసెస్, ఇంకా పెద్ద పెద్ద ముక్కలు అంటే మీడియం సైజు, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు ముక్కలు కొట్టించుకొని వచ్చారండి చికెన్ని. సో వాటిని ఇప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటాను. సాల్ట్ అండ్ లెమన్ వేసేసి క్లీన్ చేసేసుకుంటే స్మెల్ రాకుండా అండ్ ముక్క కూడా గట్టిగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే సాల్ట్ అను లెమన్ వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్న పీసెస్కి మ్యారినేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ముందుగా నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసేసాను. సో ఇందాక సాల్ట్ వేసేసి వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేయడం కోసమని వేసేసుకుంటున్నాను. దాని తర్వాత 2.5 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. సో ఇది పట్టించిన కారము, మీకు అంతగా రెడ్గా కనిపించకపోవచ్చు, బట్ స్పైసీ మాత్రం బాగా ఉంటుంది, అంటే తగినంతగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను 2.5 స్పూన్స్ వేసేసుకున్నాను. ఎందుకనంటే నేను ఇంకా పెరుగు ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా, సో కారం తగ్గుతుంది, అందుకోసమని అలా వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు, అంటే 1/2 టేబుల్ స్పూన్, మనం పసుపులో చాలా చిన్న స్పూనే యూజ్ చేస్తాం కదా, సో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. దాని తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నాను, పచ్చి ధనియాల పౌడర్ వేసేసుకున్నాను. సో నెక్స్ట్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యూజ్ చేశాను. సో సింపుల్గా చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం బిర్యానీ చేసుకోవచ్చు అండి. బిర్యానీకి అంటే ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం ఉండదు, స్టెప్ బై స్టెప్ తెలుసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ నేను కొంచెం ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా వేశాను ఫ్లేవర్ కోసము. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో మంచిగా మిక్స్ అవుతుంది, ముక్కలు కూడా మెత్తగా జ్యూసీగా ఉంటాయి. సో నేను ఒక 1/2 కప్పు వరకు, అంటే చిన్న బౌల్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందామండి. సో ఒకసారి ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు టైం ఉన్నట్లయితే ముందుగా, అంటే నెక్స్ట్ డే రోజు బిర్యానీ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈవినింగ్ చేయాలనుకున్న వాళ్ళు మార్నింగ్ తీసుకొచ్చుకొని కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగా ఫుల్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ ముక్కలన్నిటికి కూడా స్పైసెస్ అన్నీ పట్టేసి మంచి జ్యూసీగా అవుతాయి. సో కొంచెం ఇక్కడ నేను పుదీనా యాడ్ చేసుకుంటున్నాను, నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్న పుదీనా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ముక్కలకు మంచిగా పట్టేలాగా మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా దీంట్లో కొంచెం గీ యాడ్ చేసేసి సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే, అది మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి బిర్యానీ చేసేటప్పటికి చాలా మంచిగా అవుతుంది. సో నేను బిర్యానీకి, అంటే రైస్ కుక్ చేయడం కోసం అని చెప్పేసి చికెన్ని బయట పెట్టేశాను బిర్యానీ స్టార్ట్ చేయడం కోసమని. సో ఇక్కడ ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఏంటి అని అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి నేను ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఈ ఆనియన్స్ని
నెయ్యిలో వేయించుతున్నానండి. మన ఇష్టము, నెయ్యి అయితే నెయ్యిలో వేయించుకోవచ్చు, అండ్ నెయ్యి ఇష్టంగా తినని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు అనమాట. నేను ఇవి స్లైస్ లాగా ఇట్లా నిలువుగా కట్ చేసుకున్నాను. సో బిర్యానీకి నిలువుగానే కట్ చేసుకోవాలి, అందరికీ తెలుసు కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కోసము. నేను ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకున్నాను. సో మరీ ఎక్కువగా మాడకుండా, మరీ అంటే పచ్చి పచ్చిగా ఉండకుండా, సో అంటే కరకల్లాడేలాగా కొంచెం సౌండ్ వచ్చేలాగా వేయించుకోవాలి. దాని తర్వాత అదే ప్యాన్లో జీడిపప్పును కూడా వేయించుకోవాలి. అవి ఏంటి అంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంటాయి. అక్కడక్కడ పలుకులుగా వేసినట్లయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది బిర్యానీ. సో ఇక్కడ ఇవి కూడా వేయించేసుకుంటున్నాను. ఇంతకుముందు ఏదైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానో సో అదే ప్యాన్లో ఇవి కూడా వేసుకున్నాను అనమాట. అవి తీసేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఇవి కూడా వేగిపోయాయి. సో ఇక్కడ నేను మళ్ళీ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో సో కొన్ని స్పైసెస్ యాడ్ చేసేస్తున్నాను. సో బిర్యానీకి చేసే ముందు సో ఇక్కడ వచ్చేసి సాజీరా కొంచెము, సో అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, అలా కొన్ని క్వాంటిటీలు ఒక 4-5 సో అనాస పువ్వు అన్నీ వేసేసుకున్నానండి. దాని తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో వేసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ రైస్ కుక్ చేయడం కోసం అని చెప్పేసి బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఆ బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్ చేయడం కోసం అని చెప్పేసి వాటర్ పెట్టేసాను బాయిల్ చేయడం కోసము. సో ఇందులో రిమైనింగ్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా దాల్చిన చెక్క, అనాస పువ్వు మళ్ళీ ఇందులో కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలాచి, లవంగాలు, సాజీరా, సో పెద్ద ఇలాచి అండి, అది బ్లాక్ ఇలాచి పెద్దది. సో అన్నీ వేసేసుకున్నాను. మరాఠీ మొగ్గ అవన్నీ కూడా వేసేసుకున్నాను. ఇవి బాయిల్డ్ అయ్యేలాగా ఇప్పుడు చూసుకోవాలి. దానిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో రైస్ వేసేసుకున్నాను. రైస్లో ఇప్పుడు ఇది ఒక 70% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. సో అంటే మనం రైస్ పట్టుకున్నప్పుడు విరగాలన్నమాట. సో కొంచెం 70% కుక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ది మనం బిర్యానీ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు దమ్ముకు వేస్తాం కదా, సో అప్పుడు కుక్ అవుతుంది. సో నేను ఇక్కడ పెద్ద అంటే వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నాను. అది కొంచెం మందంగా కూడా ఉంటుంది. సో మీ దగ్గర మందంగా లేని బౌల్ ఉన్నట్లయితే దాని కింద ఒక ప్లేట్ వేసుకొనైనా మీరు ఇలా చేసుకోవచ్చు. ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది. చాలాసేపటి వరకు సిమ్లో పెట్టేసి ఉంచుతాం కదా మనం. సో నేను ఇక్కడ దీంట్లో అన్నీ పెట్టేసుకొని రెడీగా ఉంచాను అనమాట. సో రైస్ కుక్ అవ్వగానే ఆ రైస్ని మనము జల్లిగంటతోటి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. రైస్ కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను కొంచెం బౌల్ చుట్టూ కూడా నెయ్యి వేసుకుంటున్నాను. సో నెయ్యి వేసేసుకొని ఇప్పుడు కుక్ అయిన రైస్ని కూడా అందులో వేసేసుకుంటానన్నమాట. ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయింది. సో నేను అది కరిగించడం మర్చిపోయాను. సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా అలానే వేసేస్తున్నాను. బిర్యానీ చేస్తే ఇల్లంతా కూడా మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి. సో ఇక్కడ రైస్ అంతా కుక్ అయిపోయింది. సో నేను ఇప్పుడు లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకుంటూ వేస్తున్నాను అనమాట. సో ఒకేసారి అలా వేసేస్తే ముద్దలుగా ఉంటుంది. అలా కాకుండా జల్లించినట్టుగా వేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మంచిగా అంటే రైస్కి కూడా సో స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో నేను రైస్ కుక్ అయ్యేటప్పుడు మధ్యలో కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఫ్లేవర్ కోసం.
సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా లేయర్ లాగా వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక లేయర్ వేసుకున్న తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర అవన్నీ గార్నిష్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా 1 బై 1 అన్నీ వేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని పైన ట్యాపింగ్ చేసుకోవడమే. కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటున్నానండి మధ్యలో. సో ఒక లేయర్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక లేయర్ కూడా ఫామ్ చేసేసుకుంటున్నాను. సో మిగిలిన రైస్ కూడా మొత్తం వేసేసుకొని సో పైన మొత్తం ట్యాపింగ్ చేసేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, దాని తర్వాత ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని దమ్కి పెట్టుకోవడమే అండి. సో 1 బై 1 నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్లో కొంచెం నేను సాఫ్రన్ ఉన్నది నా దగ్గర. సో దాన్ని వాటర్లో కొద్దిసేపు నానబెట్టినట్లయితే మనకి ఎల్లో కలర్ వచ్చేసింది కదా. సో నేను అది యూస్ చేశాను సాఫ్రన్. మీ దగ్గర సాఫ్రన్ లేకపోతే కొంచెం పసుపు వాటర్ ముందుగా నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు. న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండాలి అనుకుంటే మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, నచ్చిన కలర్స్ తెచ్చుకొని. సో నేనైతే సాఫ్రన్ ఉంది, సాఫ్రన్ యూస్ చేసేసాను. పైన కూడా కొంచెం సాఫ్రన్ వేసుకున్న తర్వాత నేను నెయ్యి కూడా వేసేసుకున్నానండి. నెయ్యి వేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దమ్కి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. దాని తర్వాత 25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే మొత్తం 30 మినిట్స్ మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు చాలా అంటే మంచి జ్యూసీగా సో కుక్ అవుతుంది రైస్. అండ్ మనం కింద పెట్టేసుకున్న చికెన్ పీసెస్ కూడా కుక్ అవుతాయి బాగా. సో ఇక్కడ నేను లెమన్ జ్యూస్ ఇందాక యూస్ చేశానని చెప్పాను కదా, అది కూడా వేసేసుకున్నాను. సో ఇలా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను జీడిపప్పుని వేయడం మర్చిపోయానండి. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నేను జీడిపప్పుని అంతా కూడా పైన ట్యాపింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీని చుట్టూ అంటే ఈ బౌల్ మూత పెట్టేసుకున్న తర్వాత మనకి ఆవిరి అనేది బయటికి రాకుండా ఉండాలంటే చుట్టూ పిండితో మనం కవర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా బరువు ఉన్న ఏదైనా బౌల్ పెట్టుకోవచ్చు. నేను వాటర్ పోసేసి పెద్ద బౌల్ పెట్టేసాను అనమాట. గాలి అంటే కుక్ అయిన ఫ్లేవర్ అంతా బయటికి రాకుండా ఉండడం కోసమని పెట్టేశాను. చూడండి ఎంతో ఎమ్మీగా సో చాలా టేస్టీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. సో మీరు ఆనియన్స్, లెమన్స్ పెట్టి సర్వ్ చేసుకోవచ్చు అనమాట.